ఇదిగో. ఒరేయ్ శర్మ, ఆ ఫోన్ ఎవరో చూడు. అలాగే గురువుగారు. హలో, పంతులు గారు, నేనండి. నేను మాత్రం పంతులు గారిని కాదు. ఎవరు మీరు? మీరు చేసిన పంతులు గారి అసిస్టెంట్ని. పేరు పుష్పరాజ్ శర్మ. ఒకసారి పెద్ద పంతులు గారికి ఇస్తారా? నాతో చెబితే ఆయనతో చెప్పినట్టే. నేను ఎమ్మెల్యే గారి భార్యనండి. మా ఇంట్లో వరలక్ష్మి వ్రతానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. పంతులు గారి కోసమే వెయిట్ చేస్తున్నాము. మా గురువు గారు రారండి. అదేంటండి? మా పంతులు గారు వ్రతం చేయాలని ఒక్కసారి ఆయన కమిట్ అయితే ఆయన మాట ఆయనే వినరు. ఎవర్రా? ఎమ్మెల్యే గారి భార్య అంటండి. సరే, ఫోన్ ఇవ్వు. చెప్పండమ్మా. ఎమ్మెల్యే గారి భార్యని. 1 టౌన్లో ఉండే మొదటి భార్య, 2 టౌన్లో ఉండే రెండో భార్య? ఫస్ట్ భార్యనండి. మా ఇంట్లో వ్రతం ఉంది. కొంచెం మీరు వెంటనే రావాలి. అబ్బే లేదమ్మా, నేను రాలేను. ఇక్కడ వ్రతం పూర్తయ్యాక టైం ఉంటే వస్తాను. హలో హలో, ఈ పంతులు గారు ఏంటి ఏం చెప్పినా వినట్లేదు? రాధా గారు చాలా టెన్షన్గా ఉంది. ఇంతమందిలో అమ్మకి నిజం తెలిస్తే తను ఖచ్చితంగా తట్టుకోలేదు. ఎలాగోలా ఈ గండం నుంచి బయటపడాలి. నా మొబైల్ ఇటు ట్రై చేస్తాను. శర్మ, ఆ ఫోన్ ఎవరో చూడరా. హలో హలో, నేను ఎమ్మెల్యేని మాట్లాడుతున్నాను. నందమూరి కళ్యాణ్ రామ్ గారా? కళ్యాణ్ రామ్ ఏంటి? ఎమ్మెల్యే సినిమాలో హీరో ఆయనే కదా. ముందు మీ పంతులు గారికి ఫోన్ ఇవ్వు. ఆయన బిజీగా ఉన్నారు. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో నాతో చెప్పండి. వెంటనే పంతులు గారిని మా ఇంట్లో వరలక్ష్మి వ్రతానికి రమ్మని చెప్పు. ఆయన రారు. నేనెవరో తెలుసా? ఎమ్మెల్యేని. అయినా సరే తగ్గేదేలే. ఎవర్రా వాళ్ళు? ఈ ఎమ్మెల్యే గారంటండి. సరే, ఓ మాట ఇలా ఇవ్వు. ఎమ్మెల్యే గారు. ఏమయ్యా, నా పార్టీ మీటింగ్కి టైం అవుతుంది. నువ్వు అర్జెంటుగా వచ్చి ఇంట్లో వ్రతం చేస్తే గానీ నేను బయటికి వెళ్ళలేను. రాలేనండి. నీకు కావాల్సినంత సంభావన ఇస్తానయ్యా. అదే సంభావన వేరే పంతులు గారికి ఇచ్చి పిలిపించుకోండి. నేను మాత్రం రాలేను. అదేంటయ్యా? ఇప్పుడు వ్రతం జరిపించే రాణమ్మ గారి వల్లనే ఈ పౌరోహిత్యం ఇండస్ట్రీలో నిలబడ్డాను. ఆమె నాకు ఇప్పటి వరకు 100లకు పైగా పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు, బారసాలలు, వ్రతాలు, హోమాలు ఇప్పించారు. అబ్బో! వారింట్లో వ్రతాన్ని దిగ్విజయంగా జరిపించి వారి రుణం తీర్చుకునే భాగ్యం కలిగింది. అందుకే నేను రాలేనండి. ఉంటాను. హలో పంతులు. హలో హలో పంతులు. హలో. గురువుగారు, పాన్ ఇండియా సినిమా లాగా మీరు పాన్ ఇండియా పంతులు అయిపోతారండి. నిన్న అసిస్టెంట్గా పెట్టుకోకుండా ఉంటే 5 సంవత్సరాల క్రితమే ఫేమస్ అయ్యేవాడిరా. ఆ ఫోన్ తెగ మోగుతోంది. వ్రతం అయ్యే వరకు ఫోన్ స్విచ్ ఆఫ్ చెయ్యి. ఏం చేద్దాం రాధా గారు? ముందు మనం లోపలికి వెళ్ళాలి. దంపతులు ఇరువురు పీటల మీద కూర్చోండి. చూస్తావేంటయ్యా, నువ్వు ఆ పక్కన కూర్చో. బాబు, మీరు కూడా కూర్చోండి. అమ్మా, పెళ్ళైన దంపతులతో పాటు పెళ్లి కాని వారు కూడా వ్రతంలో కూర్చుని భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని ఆచరిస్తే త్వరలోనే పెళ్ళవుతుందని పెద్దలు చెప్తూ ఉంటారమ్మా.
కూర్చోండమ్మా. శ్రీకాంత్, శిఖర, మీరు వచ్చి కూర్చోండి. ఇదిగో శర్మ, గురువు గారు రథంలో కూర్చునే వాళ్ళందరికీ కంకణాలు ఇవ్వు. హరి ఓం శ్రీమన్ మహాగణాధిపతే నమః. మహాలక్ష్మీ దేవతాభ్యో నమో నమః. ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమస్త్రోస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతి. ముగ్గురు ఒకేలా చేస్తున్నారు, ఆయనేమో మధ్యలో ఉన్నాడు. ఇది కొంప తీసి ఆయనకిద్దరు సినిమా కాన్సెప్ట్ కాదు కదా. బ్రహ్మతస్మై శ్రీ గురవే నమః. మహాసరస్వత్యై నమో నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే తామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. మహాలక్ష్మీ దేవతాభ్యో నమో నమః. లక్ష్మీం క్షీరసముద్రాశ్రయాం శ్రీరంగధామేశ్వరీ రాశీకృతం దోతైతి దీపాంతరాం శ్రీమన్మందకటాక్షరద్వై భగవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యవృద్ధిం సరస్యాం వందే కుంభశ్రియాం. ఒరే శర్మ, ఇదిగో గురువు గారు దంపతులకి అక్షంతలు ఇవ్వు. వీళ్ళలో దంపతులు ఎవరు? ఐడియా. అక్షంతలు తీసుకోండి అని అంటాను. ఎవరు 2 చేతులు ముందుకు పెడితే వాళ్ళే దంపతులు, వాళ్ళకి అక్షంతలు ఇస్తాను. అమ్మా, అక్షంతలు తీసుకోండి. చూస్తుంటే ఇది నారీ నారీ నడుము మురారే. అమ్మా, దంపతులు లేచి 3 సార్లు మీ చుట్టూ మీరు తిరిగి అక్షంతలు ప్లేట్లో వదలండి. అమ్మా, మీరు విడిగా లేచి నిలబడి ప్రదక్షిణాలు చేయండి. కూర్చోండి. అదేంటి పంతులు గారు, మీరే కదా దంపతులు ఇద్దరిని లేవమన్నారు. అయితే మాత్రం ఎవరంటే వారితో లేచి నుంచుంటే ఎలా? పంతులు గారు, అవన్నీ తర్వాత. అమ్మ నాన్న నించున్నారు కదా. అది కాదమ్మా, అతని పక్కన తన భార్య అయిన మీ అక్క నించోవాలి కదా. ఆమె ఎవరు? ఏంటి పంతులు గారు మీరు అంటుంది? ఏమీ తెలియనట్టు అలా అడుగుతారేంటి రాణమ్మ గారు? మీ పెద్దమ్మాయినిచ్చి ఈ
బాబుకే కదా పెళ్లి చేసింది. పంతులు గారు, మీరేదో పొరపాటు పడుతున్నట్టున్నారు. ఆ టాపిక్ వదిలేయండి. అవునమ్మా, ఆయన ఎవరినో చూసి ఎవరో అనుకుంటున్నారులే. అదేంటమ్మా, నేను పొరపాటు పడ్డం ఏంటి? ఏదో చూసి ఏదో అని ఎలా అనుకుంటాను? అసలు ఏం జరిగిందంటే పంతులు గారు వదిలేయండి. కృష్ణ, పంతులు గారు చెప్తున్నారు కదా, చెప్పనివ్వు. పంతులు గారు, ఏం జరిగింది? మీ పెద్దమ్మాయి గుళ్ళో పెళ్లి చేసుకోవాలని అనుకుంది ఈ బాబుని. తీరా తాళి కట్టే సమయంలో మా అమ్మకి చెప్పే పెళ్లి చేసుకుంటానని పీటల మీద నుంచి లేచి వెళ్ళిపోయింది. ఏంటమ్మా, ఏమీ తెలియనట్టు అలా చూస్తున్నారేమిటి? నాకు మీరు చెప్పేదాకా ఇదంతా తెలీదు పంతులు గారు. మీరింకా మీ అమ్మాయికి పెళ్లి చేసి ఇలా వరలక్ష్మి వ్రతానికి పిలిచారని నేను అనుకుంటున్నాను. ఇంకా కాలేదు పంతులు గారు. ఆహా, చూసావా నీ కూతుళ్ళ బాగోతం? నీకు తెలియకుండా ఎంత కథ నడిపారో తెలుస్తోంది కదా. ఇన్ని రోజులు నా కూతుళ్ళు నాకు నిజం చెప్పట్లేదని గుండెలు బాదుకొని ఏడ్చావు. ఇప్పటికైనా తెలిసిందా నీ కూతుళ్ళు నా కూతురు జీవితంలో నిప్పులు పోయడానికి ఎన్నెన్ని నాటకాలు ఆడుతున్నారో చూసావుగా. అంతకు ముందు కూడా అదెవత్తో నాటకాలు వేసుకునేదాన్ని తీసుకొచ్చి నా కూతురు పెళ్లిని చెడగొట్టాలని నీ చిన్న కూతురు చూసింది. ఇప్పుడు నీ పెద్ద కూతురేమో నా కాబోయే అల్లుడు పక్కన పీటల మీద సిగ్గు లేకుండా కూర్చుంది. అలా శ్రీకాంత్ని విష్ణు పక్కన కూర్చునేలా చేసింది ఈ కృష్ణే. ఇన్ని రోజులు కథను నడిపింది ఈ కృష్ణే తారాగారు. చూడవే, అది కూడా నీ చెల్లెలే కదా, ఒక ఆడపిల్లనే కదా, దాని గొంతు కోయాలని నీకెలా అనిపించిందే?
అయినా నిన్నని ఏం లాభం? ఈ విష్ణు ఉంది కదా, ఎవరితోనో పెళ్లి కుదిరింది, నిశ్చితార్థం అయినా సరే వాళ్ళ వెంట కావాలని తిరుగుతుందంటే దానికేంటి అర్థం? అయినా మిమ్మల్ని ఏం లాభం? మీలాంటి వాళ్ళని కన్నారే వాళ్ళ తప్పు. చిచి, ఎలా పెంచారో ఏంటో గాని ఇంత నీచంగా తయారయ్యారు. ఆపండి. దయచేసి మీ సూటిపోటి మాటలు ఆపండి. మీరు శిఖర శ్రీకాంత్కి పెళ్లి చేయాలని అనుకోక ముందు నుంచే మా అక్క శ్రీకాంత్లు ప్రేమించుకున్నారు. ఈ విషయం గురించి తెలిసి మమ్మల్ని కావాలని మాటలంటున్నారు. పుట్టుకని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. మా అక్క ఇష్టపడుతుంది అని తెలిసి కూడా సంబంధం మాట్లాడుకోవాలని వెళ్ళిన వాళ్ళకి పెంపకాల గురించి మాట్లాడే హక్కు ఎలా ఉంటుంది? మమ్మల్ని కనడమే తప్పన్నట్టు మాట్లాడుతున్నారు. మా అమ్మ నాన్నలంత నిజాయితీగా ఎవరైనా బతుకుతున్నారో ఆ దేవుడి మీద ఒట్టేసి ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా చెప్పగలరా? చాలింకా టాపిక్ డైవర్ట్ చేయాలని చూడొద్దు. నువ్వు చెప్పే కథలు వినడానికి ఇక్కడెవరూ సిద్ధంగా లేరు. కృష్ణ చెప్పింది నిజం. నా తమ్ముడు విష్ణు నిశ్చితార్థం అనుకోకముందే ప్రేమించుకున్నారు. ఆ విషయం నాకు ఆలస్యంగా తెలిసింది. కానీ ఆ విషయం తెలిసిన వాళ్ళు మాత్రం స్వార్థంతోనే నిందలు వేస్తున్నారు. చూడండి రాధాబాబు, ఇదంతా ప్రీ ప్లాన్డ్గా అల్లిన కట్టు కథ. బాగా డబ్బుందని శ్రీకాంత్ని వల్లో వేసుకుంది ఈ విష్ణు. పిన్ని పిన్ని అరవకుండా నేను చెప్పేది విను. శ్రీకాంత్ని వల్లో వేసుకొని ఎవరి దగ్గర వేయాల్సిన నాటకం అక్కా చెల్లెళ్ళు కూడా బలుక్కొని మరీ వేశారు. వాళ్ళనుకున్నట్టుగా వాళ్ల వైపు ఎలాంటి తప్పు లేదని నాలాంటి వాళ్ళు అనుకోవాలని చాలా తెలివిగా అన్ని ప్లాన్ చేశారు. ఎంతలా అంటే చివరికి మా అక్కకి బావకి కూడా ఈ రోజు వరకు ఈ విష్ణు ప్రేమ గురించి తెలియలేదంటే ఎంతలా నటించారో మీరే అర్థం చేసుకోండి. వాళ్ళు రానమ్మ గారికి విషయం చెప్పకపోవడానికి ఒక కారణం ఉంది. ఆ కారణం వాళ్ళు క్రియేట్ చేసిందే బాబు. ప్రతిదీ వాళ్ళు అల్లిన కథ. ఎందుకంటే సరిగ్గా 10-20 వేలు బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేని వీళ్ళు మన మేడ్ ఇన్ హెవెన్ లో 2 లక్షలు పోసి ఎందుకు జాయిన్ అయ్యారో తెలుసా? శ్రీకాంత్ కోసం. శ్రీకాంత్ అమాయకుడని గ్రహించి వాణ్ణి చక్కగా వల్లో వేసుకున్నారు. వాణ్ణి అడ్డు పెట్టుకుని మనల్ని ట్రాప్ చేయాలని స్కెచ్ వేశారు.
చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. లేదు లేదు, నిజం మాట్లాడుతున్నాను. మీ కుట్ర కుళ్ళు తెలుసుకునే మాట్లాడుతున్నాను. మీరు నిజం మాట్లాడుతున్నారని, వీళ్ళు కుట్ర చేశారని ఒక్క ఆధారం చూపించగలరా? ఒక్కటి కాదు, చాలా ఉన్నాయి. ఈ విష్ణు నిజంగా శ్రీకాంత్ని ప్రేమించుంటే ఇంట్లో చెప్పకపోవడం ఏంటి? నా ప్రేమ విషయం ఇంట్లో ఎవరికీ చెప్పరని మాటిస్తున్నాను. కృష్ణ కూడా ఎవరికీ చెప్పదు పిన్ని. ఒట్టు. పైగా దొంగతనంగా శ్రీకాంత్ని పెళ్లి చేసుకోవాలని ప్రయత్నం చేయడమేంటి?